తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పని అయిపోయినట్లేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి చేయించుకున్న సొంత సర్వేలోనూ ఇదే తేలిందన్నారు. 2.5 ఏళ్ల పాలనపై రేవంత్ సర్వే చేయించగా అందులో బీఆర్ఎస్ పార్టీకి 78 సీట్లు వస్తాయని వచ్చిందన్నారు కేటీఆర్. ఇక కేంద్ర రాష్ట ప్రభుత్వ ఇంటెలిజెన్స్ విభాగాలు చేసిన ప్రజాభిప్రాయ సేకరణలోనూ ఇదే అంశం వ్యక్తమైందని కేటీఆర్ తెలిపారు. సర్వే ఫలితాలను చూసి తట్టుకోలేకనే రేవంత్ రెడ్డి అడ్డగోలుగా మాట్లాడుతున్నారని విమర్శించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వంశీకృష్ణ అందిస్తారు. వంశీకృష్ణ, అటు కేటీఆర్ ఒక సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. రేవంత్ రెడ్డి పార్టీ పనైపోయింది, కాంగ్రెస్ పార్టీ పనైపోయినట్లే అని చేసిన కామెంట్స్ మనం చూస్తున్నాం. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? అనుష, ఏదైతే ఈరోజు ఉదయం తలసాని నివాసంలో మాజీ మంత్రి తలసాని నివాసంలో ఎస్ఐఆర్ పైన సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరయ్యారు. దీంట్లో మాజీ మంత్రి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ నివాసంలో సమావేశం జరిగింది. ఈ సమావేశానికి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ ప్రధాన కార్యదర్శులు, నియోజకవర్గం ఇన్ఛార్జీలు, ఎస్ఐఆర్ కమిటీ నేతలు ఏదైతే హాజరైనటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. అటు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పని ఇక అయిపోయినట్లే అంటూ కూడా కేటీఆర్ వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇదే అంశం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేయించుకున్న సొంత సర్వేలోనూ బయటపడిందంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. తన పరిపాలన పైన, తన నాయకత్వం పైన సగం పదవి కాలం ముగిసిన నేపథ్యంలో ముఖ్యమంత్రి ఒక విస్తృత సర్వేను చేయించుకున్నట్టు కూడా కేటీఆర్ వ్యాఖ్యానించడం జరిగింది. అందులోనూ ప్రజా వ్యతిరేకత చాలా స్పష్టంగా వ్యక్తమైనట్టు చెప్పడం జరిగింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే భారత రాష్ట్ర సమితికి సుమారు 78 సీట్లతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందంటూ కూడా ఆ సర్వేలో తేలిందంటూ కూడా కేటీఆర్ చెప్పడం జరిగింది. 2 మీడియా సంస్థలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఇంటెలిజెన్స్ విభాగాలు చేసినటువంటి ప్రజాభిప్రాయ సేకరణలోనూ ఇదే అంశం వ్యక్తమైందంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. మరోసారి ప్రజలు కేసీఆర్ ని ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నామని స్పష్టంగా తమ అభిప్రాయం చెప్పినట్టు కూడా ఆయన చెప్పడం జరిగింది. సొంత సర్వేతో పాటు పలు సర్వేల్లో వ్యక్తమైనటువంటి ప్రజా వ్యతిరేకతను చూసి తట్టుకోలేకనే మరోసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత వారం రోజులుగా అడ్డగోలుగా మాట్లాడుతున్నారంటూ కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ పతనం దాదాపు ఖాయమైపోయిందని, సగం పరిపాలన కాలం ముగిసిన తర్వాత ప్రజలు కాంగ్రెస్ పార్టీ పైన తీవ్రమైనటువంటి ఆగ్రహంతో ఉన్నారంటూ కూడా ఆయన చెప్పినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ఏదైతే ఎస్ఐఆర్ పైన జరిగినటువంటి సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఒక రకంగా సంచలనంగానే మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏదైతే రాజకీయంగా విమర్శ చేశారా, లేకపోతే ఏదైనా స్ట్రాటజిక్ గా విమర్శ చేశారా అనేది కూడా తెలియాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో అనేక సర్వేలు చేయించుకున్నటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాము. ఈ సందర్భంగా అధికార పక్షం తమకు అనుకూలంగా కొన్ని సర్వేలు ఇచ్చినటువంటి పరిస్థితి, అటు ప్రధాన ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ పార్టీకి పలు సర్వేలు ఇచ్చినటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాం. అనుకూలంగా వచ్చినటువంటి సర్వేలు కూడా మనం చూస్తా ఉన్నాం. ఈ సర్వేలకు సంబంధించి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కీలక వ్యాఖ్యలు చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీనే గెలవబోతున్నట్టు కూడా ఆయన చెప్పినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. సీఎం రేవంత్ రెడ్డి చేయించుకున్నటువంటి సొంత సర్వేల్లోనే ఆయనకు ప్రజల్లో వ్యతిరేకత ఉన్నట్టు తెలిసిందంటూ కూడా ఆయన వ్యాఖ్యానించడం మాత్రం కొంత పార్టీలో కూడా చర్చ జరుగుతాతో పాటుగా ఒక రకంగా కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారనేది కూడా మనం చెప్పాలి. అనుష. రైట్ వంశీ, థ్యాంక్ యూ.